న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు 31st నైట్ నుంచే ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఆకాశానికి అంటుతాయి. కేక్ కటింగ్స్, మ్యూజిక్ పార్టీలు, బాణసంచా వెలుగుల మధ్య కొత్త సంవత్సరానికి అందరూ వెల్కమ్ పలుకుతారు. తమ తమ నియర్ అండ్ డియర్స్తో కలిసి చిందులు వేస్తారు, పార్టీలు చేసుకుంటారు. కొత్త ఏడాదికి ఆనందంగా ఆహ్వానం పలికితే ఏడాదంతా సంతోషంగా ఉంటామని భావిస్తారు. దీంతో ప్రపంచం మొత్తం ఒకే వేడుకను ఒకే క్షణంలో జరుపుకోవడంతో ఎక్కడ చూసినా వెలుగులు జిమ్ముతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ వేడుకలతో పాటు వెరైటీ ఆచారాలు కూడా ఫాలో అవుతారు. కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతున్నప్పుడు ఆ ఆచారాలను పాటించడంతో అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ఇంతకీ న్యూ ఇయర్ రోజున ఏ దేశంలో ఏ ఆచారాన్ని పాటిస్తారో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. అందరూ చిందులు వేస్తూ, కేక్ కట్ చేస్తూ, బాణసంచా పేల్చుతూ న్యూ ఇయర్కి స్వాగతం పలికితే, ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం కొత్త ఏడాదిలో వింత పద్ధతులు, ఆశ్చర్యకరమైన సాంప్రదాయాలను పాటిస్తుంటారు. కష్టాలన్నీ పోయి అదృష్టం కలిసి రావాలని ఒక్కో ప్రాంతం వారు ఒక్కో వింత పద్ధతిని పాటిస్తుంటారు. అవి వింటే మనం నోరెళ్లబెడతాం. కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా కొత్త ఏడాదికి వెల్కమ్ పలికితే ఏడాదంతా చాలా మంచి జరుగుతోందని భావిస్తారు. ఈ క్రమంలో ఐర్లాండ్ ప్రజలు తమ ఇంటి గోడలకు రొట్టె ముక్కలతో కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోయి సిరి సంపదలు కలుగుతాయని, ఇంట్లోకి సమృద్ధి వస్తోందని ఐర్లాండ్ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికోసం ముందుగానే భారీగా రొట్టెలు తయారు చేసుకొని సరిగ్గా 31st నైట్ 12 గంటలకు రొట్టె ముక్కలను ఇంట్లోని వాళ్ళందరూ గోడకేసి కొడతారు. తర్వాత వాటిని ఇంట్లోని వాళ్ళందరూ కలిసి తింటారు. ఇక ఇలా ఉంటే డెన్మార్క్లో న్యూ ఇయర్ వేడుకలను చాలా విచిత్రంగా జరుపుకుంటారు. డిసెంబర్ 31 రాత్రి స్నేహితులు, బంధువుల ఇంటి ముందు పాత ప్లేట్లను పగలగొడతారు. ఎవరి ఇంటి ముందు ఎక్కువ ప్లేట్లు పగిలి ఉంటే వారికి అంత ఎక్కువ మంది స్నేహితులున్నారని, ఆ ఏడాది వారికి అంత గొప్పగా గడుస్తుందని భావిస్తారు. కొలంబియా దేశంలో అయితే ప్రజలు న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్న సమయంలో ఖాళీ సూట్ కేసులను పట్టుకొని వీధుల్లో పరుగులు పెడతారు. ఈ దృశ్యాలు చూడ్డానికి కాస్త వింతగా అనిపించినా చాలా వరకు అందరూ కూడా సూట్ కేసులను పట్టుకొని పరిగెడతారు. అయితే దీనికి వెనుకున్న పెద్ద లాజిక్ ఉంది. ఇలా చేస్తే ఆ ఏడాదంతా తమకు చాలా ప్రయాణాలు చేసే అవకాశం దక్కుతుందని కొలంబియా దేశ ప్రజల ఆశ. ఇక మన పక్కనే ఉన్న జపాన్లో కొత్త ఏడాది రాగానే గుడిలో ఉన్న గంటలను 108 సార్లు మోగిస్తారు. మనిషిలో ఉండే 108 రకాల చెడు కోరికలు నశించి మనసు ప్రశాంతంగా మారుతోందని వారి నమ్మకం. ఈ సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ వింతగా పాత ఫర్నిచరును, పనికిరాని వస్తువులను కిటికీలోంచి రోడ్లపైకి పారేస్తారు. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇది సంకేతమని వారు భావిస్తారు. వాటిని మనం భోగి పండుగ రోజున కాల్చినట్లుగా రోడ్లపైన కాల్చేస్తారు. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మాత్రం న్యూ ఇయర్ రోజు ఒక వింత ఆచారం ఫాలో అవుతారు. అక్కడ ప్రజలు కొత్త ఏడాది రాత్రిని తమ చనిపోయిన బంధువుల శ్మశాన వాటికల వద్ద గడుపుతారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారితో కలిసి కొత్త ఏడాదిని ప్రారంభించాలని ఇలా చేస్తారు. ఇక స్పెయిన్ దేశానికి వెళ్తే అక్కడ మరో రకమైన సరదా ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే గడియారం చేసే ప్రతి గంటకు ఒకటి చొప్పున మొత్తం 12 ద్రాక్ష పండ్లను వరుసగా తింటారు. ఇలా చేస్తే రాబోయే 12 నెలలు ఎంతో అదృష్టంగా ఉంటాయని వారి నమ్మకం. ఇలా ఒక్క దేశం తమ సంస్కృతిని బట్టి ఒక్కో వింత ఆచారాలను, సాంప్రదాయాలను చాలా ఏళ్లుగా న్యూ ఇయర్ రోజున పాటిస్తున్నాయి. వీటిని ఆచరించడం ద్వారా కొత్త ఏడాది అంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో గడుస్తుందని ఆయా దేశాల ప్రజల ప్రగాఢ నమ్మకం.